హలో అండి, నా పేరు డాక్టర్ జగన్మోహన్ వర్కాల. ఐఎమ్ ప్రాక్టీసింగ్ యాజ్ ఎ నియోనటాలజిస్ట్. నవజాత పిల్లల శిశు నిపుణులు అట్ పారమిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్ మదీనాగూడ. కామన్ గా నన్ను పేరెంట్స్ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ కానీ మా కామన్ గా ఓపీలో వచ్చే పేషెంట్స్ ఉండే ప్రాబ్లం ఏంటంటే స్కిన్ ర్యాష్, అలర్జీ. స్కిన్ అలర్జీ అంటే అది ఒక స్కిన్ ఒక డ్రైనెస్ అయిపోయి ఇచ్చింగ్ తో పాటు ర్యాష్ రావడంని స్కిన్ అలర్జీగా కన్సిడర్ చేస్తారు. స్కిన్ అలర్జీ క్యాన్ బి అట్రికేరియా అనగా ఇట్ విల్ హ్యావ్ ట్రిగర్స్. అంటే ఒక ఫుడ్ వల్ల, లేదు ఒక డస్ట్ వల్ల, లేదు ఒక ఇన్ఫెక్షన్ వల్ల, లేదు ఒక్కోసారి పాము కాటు వల్ల, ఇలా మల్టిపుల్ రకరకాల ఇన్ఫెక్షన్ వల్ల, రకరకాల కారణాల వల్ల వచ్చే ట్రిగర్స్ వల్ల వచ్చేది, బయటి ఎన్విరాన్మెంట్ ట్రిగర్స్ వల్ల వచ్చేది అట్రికేరియా. అండ్ సెకండ్ వన్ ఇస్ అటోపిక్ డెర్మటైటిస్ ఆర్ ఎగ్జిమా. అంటే మన బాడీలో ఉండే ఇన్నేట్ జెనెటిక్ మెకానిజం వల్ల వచ్చే స్కిన్ ర్యాష్ని ఎగ్జిమా ఆర్ అటోపిక్ డెర్మటైటిస్ అంటారు. అండ్ థర్డ్ వన్ ఇస్ కాంటాక్ట్ డెర్మటైటిస్. అంటే మనం బాడీ పైన ఏదైనా చైన్ కానీ ఏదైనా తాడు కానీ వేసుకున్నప్పుడు అది కాన్స్టెంట్గా స్కిన్కి తగిలి ఇంజూరీ అయ్యి వచ్చే ర్యాష్ని కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటారు. ఇది ర్యాష్ ఎలా ఎందుకు వస్తుందంటే ఈ ట్రిగ్గర్స్ అలర్జీస్ జెనెటిక్ మెకానిజం వల్ల బాడీలో IgE అనే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి దానివల్ల ఈ ర్యాష్ వస్తుంది. డాక్టర్ గారు, మాకు ఇంట్లో ఎవరికి ఫ్యామిలీ హిస్టరీ కానీ ఏ పిల్లలకు కానీ మా పెద్దవాళ్ళకి కానీ మా గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరికి ఈ అలర్జీ లేదు, కానీ నా బాబుకి ఎలా వచ్చింది సార్, మా పాపకి ఎలా వచ్చింది సార్ అని అడుగుతుంటారు. సో ఇది రావచ్చు. ఇట్స్ ఎ కాంప్లెక్స్ మెకానిజం. నాట్ ఓన్లీ జెనెటిక్స్, ఎపిజెనెటిక్, ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టూ ఎన్విరాన్మెంట్లో ఉండే ట్రిగ్గర్స్ బట్టి, మన జీన్స్ బట్టి, మన బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ బట్టి ఈ ర్యాష్ రావడం అనేది చూస్తూ ఉంటాము. సో ఇలా ర్యాష్ వచ్చిన బాబు ఫ్యూచర్లో ఆస్తమాకి కన్వర్ట్ అవుతుందా సార్ అని అడుగుతుంటారు. సో అటోపిక్ మార్చ్ అంటే ర్యాష్ జనరల్లీ ఫ్లెక్సర్ ఏరియాస్లో వస్తూ ఉంటుంది, తర్వాత బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో అలర్జీ అనేది మోర్ దెన్ వన్ సిస్టమ్. అంటే స్కిన్ కాకుండా మ్యూకస్ అంటే ముక్కు అలర్జీ అండ్ నేసల్ అలర్జీ, ఐ అలర్జీ, ఇలా మల్టిపుల్ అలర్జీస్ ఉండే ఛాన్స్ ఉన్నప్పుడు ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. సో ట్రిగ్గర్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే ఛాన్సెస్ ఆఫ్ గోయింగ్ టు అటోపిక్ మార్చ్, అలర్జిక్ రికరెంట్ అలర్జీస్, ఆస్తమా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో మా బాబు ఊరికే స్కిన్ స్క్రాచ్ చేస్తూ ఉంటాడు, ఇచ్చింగ్ చేస్తూ ఉంటాడు, దానికి ఏం చేయాలి అని అడుగుతుంటారు. సో ఇలాంటి క్రమంలో ఇలాంటి పిల్లలు ఎవరికి అటోపిక్ డెర్మటైటిస్ ఉందో వాళ్ళకి రెగ్యులర్గా బాత్ చేస్తూ ఉండాలి. వామ్ గొచ్చె నీళ్ళతో స్నానం చేయించాలి. స్క్రాచ్ చేయడం, గట్టిగా రబ్ చేయడం అవాయిడ్ చేయాలి. మాయిశ్చరైజర్ రెగ్యులర్గా స్నానం చేయించాక ఒక థిక్ లేయర్ లాగా కంటిన్యూస్గా డైలీ 3-4 టైమ్స్ అప్లై చేస్తూ ఉండాలి. ఒక్కోసారి టాపికల్ స్టెరాయిడ్స్ అంటే ఒక మెడిసిన్స్, ఆయింట్మెంట్స్ ఇస్తుంటాము, అది వాడచ్చు. వాటితో పాటు ఓరల్ మెడిసిన్స్ కూడా ఉంటాయి, సివియర్గా ఉన్నప్పుడు అవి కూడా వాడచ్చు. సో డాక్టర్ గారు, అలర్జీ ఉన్న పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు. ముఖ్యంగా అలర్జీ ప్రివెంట్ చేయడానికి ముఖ్యంగా మదర్స్ మిల్క్, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్క్ ఫస్ట్ 6 months ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో అలర్జీస్ తగ్గిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సాలిడ్ ఫుడ్స్ అనేది 6 months ముందు స్టార్ట్ చేయకూడదు, ఆఫ్టర్ 6 months స్టార్ట్ చేస్తూ ఉండాలి. సో ఏదైనా ఫుడ్ దాంతో అలర్జీ వచ్చిందంటే దట్ షుడ్ బి నోటిఫైడ్. అంటే ఇప్పుడు స్కూల్లో కానీ వేరే ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకు అలర్జీ కార్డ్ లాంటిది పెట్టుకొని ఈ ఫుడ్ వల్ల సివియర్ అలర్జీ వచ్చే అవకాశం ఉంది, ఒక్కోసారి ఇట్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్ అలర్జీ, అనాఫ్లాక్సిస్ వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది అందరికీ అలర్ట్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. అవసరమైన మెడికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ స్టెరాయిడ్ మెడిసిన్స్ ఉంటాయి. ఆ స్టెరాయిడ్ మెడిసిన్స్ కంటిన్యూస్గా అంటే వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వాడడం కూడా మంచిది కాదు, వాటి వల్ల దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. సో ఇది ఇబ్బంది రికరెంట్గా ఉన్నప్పుడు డాక్టర్ కానీ పీడియాట్రిక్ డెర్మటాలజిస్ట్ అడ్వైస్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్.